మనం ప్రతిరోజు కూడా అశోక వృక్షాన్ని ఏ ప్రకారంగా పూజించాలి, ఏ ప్రకారంగా అశోక వృక్షపు ఆకులతోటే మనకు ఉండేటువంటి కష్టాలను కూడా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నవగ్రహ దోషాల్లోంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి తేలికైన అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మీకు జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో ముందు సరిచూసుకోండి. ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించిన వారం రోజే ఈ పరిహారాన్ని చేయండి. ఉదాహరణకు మీకు సూర్యుడు బాలేదనుకోండి, సూర్యుడికి సంబంధించిన వారం ఏమిటి? ఆదివారం. కనుక ఈ పరిహారాన్ని ఆదివారం రోజు చేసుకోవాలి. ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు బాలేదనుకోండి, ఈ పరిహారాన్ని సోమవారం చేసుకోవాలి. కుజుడు బాగుండబోతే మంగళవారం, బుధుడు బాగుండబోతే బుధవారం, గురుడు బాగుండబోతే గురువారం. ఇట్లా జాతకంలో ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించిన వారం ఉన్న రోజున ఈ పరిహారాన్ని చేసుకోవాలి. రాహుకేతువులకు ప్రత్యేకంగా వారాలు లేవు కదా అంటే, రాహుకి సంబంధించిన పరిహారాన్ని శుక్రవారం రోజున, కేతువుకి సంబంధించిన పరిహారాన్ని మంగళవారం రోజున చేసుకోవచ్చు. రాహుకి సంబంధించిన పరిహారాన్ని శుక్రవారం రోజు, కేతువుకి సంబంధించిన పరిహారాన్ని మంగళవారం రోజు చేసుకోవచ్చు. ఏ గ్రహానికి సంబంధించిన వారం ఉందో, ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించిన వారం ఉన్నటువంటి రోజున అశోక వృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఆ అశోకపు ఆకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కోసి ఇంటికి తీసుకొచ్చుకొని మూడు ఆకుల్ని ఒక గుత్తిలాగా కట్టుకోండి. మూడేసి ఆకుల్ని ఒక గుత్తిలాగా కట్టండి. ఇలా మొత్తం 11 గుత్తులు తయారు చేసుకోండి. 3 ఆకులు ఒక గుత్తిగా 11 గుత్తులు తయారు చేసుకొని, ఈ 11 గుత్తులతో తయారు చేసినటువంటి తోరణాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టండి. ఒక మామిడి మండల్ని తీసుకొచ్చి ఎలా అయితే మామిడి తోరణం కడతామో అట్లా అనమాట. ఈ 11 గుత్తులుగా ఉండేటువంటి ఈ యొక్క అశోక వృక్షాలతో తయారు చేసుకున్నటువంటి ఆకులతో తయారు చేసుకున్నటువంటి తోరణం ఏదైతే ఉందో దాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టాలి. ఇంత మీరు చేయవలసింది. ఇలా వరుసగా 3 వారాలు చేయండి. ఉదాహరణకి జాతకంలో కుజుడు బాలేడు అనుకోండి, మంగళవారం రోజు అశోక వృక్షం దగ్గరికి వెళ్ళాలి, ఆకులు కోసుకొచ్చుకోవాలి, 3 అశోక ఆకులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం 11 గుత్తులు చేసుకోవాలి. ఈ 11 గుత్తులను కూడా కలిపి చక్కగా ఒక తోరణంలాగా కట్టుకోవాలి, ఇంటి ముఖద్వారానికి వేలాడదీయాలి. ఇంత మీరు చేయవలసింది. ఇలా గనక 3 మంగళవారాలు చేసినట్లయితే జాతకంలో ఉండేటువంటి కుజుడి యొక్క సమస్య ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. 3 వారాలు అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఆగి మళ్ళీ ఇలా చేస్తూ ఉండండి. ఇక ఎప్పటికీ కూడా కుజుడు మనం బాధించకుండా ఉంటూ ఉంటాడు. ఇలా ఏ గ్రహం బాలేదో చూసుకొని ఆ గ్రహానికి సంబంధించిన వారం రోజు కనుక ఇలా చేస్తూ వచ్చినట్లయితే మంచి మేలు కలుగుతుంది. ఇలా 3 వారాలు అనుకున్నప్పుడు క్రితం వారం కట్టింది ఏం చేయాలి అంటే, క్రితం వారం కట్టినటువంటి దాన్ని తీసుకువెళ్ళి పారేటువంటి నీటిలో వేయాలి. నీటిలోనే వేయాలి, పారే నీటిలోనే వేయాలి. అలా వేసినట్లయితేనే ఈ గ్రహదోషం తొలగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారపు ఈ శుభవేళ శ్రీరామనవమి పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని రామానుగ్రహం మనందరికీ కూడా కలగాలని చెప్పని ప్రార్థన చేస్తూ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं. మనం ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ఉండేటువంటి మంత్రాలు, ఆ మంత్రాలను జపం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మహామంత్రాన్ని గురించి తెలుసుకుందాం. నవగ్రహాలలో బుధుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కారణం ఏమిటంటే ఈయన బుద్ధికి కారకుడు. బుధుడి యొక్క అనుకూలత ఉంటేనే మన బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. మంచి ఆలోచనలన్నీ కూడా స్ఫురిస్తూ ఉంటాయి. లేకపోతే కనుక బుధుడి యొక్క అనుగ్రహం లేకపోతే మన బుద్ధి సవ్యమైనటువంటి దారిలో ప్రయాణించడానికి కానీ అసలు అవకాశమే ఏర్పడదు. మరి ఈ బుధుడు అనుకూలంగా ఉన్నాడా లేడా తెలుసుకోవడం ఎట్లా అంటే, బుధుడు అనుకూలంగా లేకపోతే కనుక తరచుగా మేనమామతో తగాదాలు వస్తుంటాయి. మనం మ్యాథ్స్లో వీక్గా ఉంటూ ఉంటాం. కానీ దీన్ని బట్టి మనకు బుధుడు జాగ్రత్తగా బాలేడు జాతకరీత్యా అని చెప్పని తెలుసుకోవచ్చు. బుధుడి యొక్క అనుకూలత ఉంటేనే వ్యాపారంలో వృద్ధి, బుధుడి యొక్క అనుకూలత ఉంటేనే మనం సీఏ లాంటి చదువులు గొప్పమైనటువంటివి, మ్యాథ్స్ ఆధారంగా ఉండేటువంటివి మనం చదువుకోగలుగుతాం. వైట్ కాలర్ జాబ్స్ చేయడానికి, మనం పెట్టేటువంటి సంతకానికి విలువ ఉండటానికి బుధుడి యొక్క అనుకూలతే కారణమవుతుంది. బుధుడు అనుకూలంగా లేకపోతే లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. బుధుడి యొక్క అనుకూలత లేకపోతే నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. బుధుడి యొక్క అనుకూలత లేకపోతే మనం అనుకున్నటువంటి పొజిషన్స్కి మనం చేరడం అనేది కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. వాక్కుని ఆధారంగా చేసుకొని జీవనం సాగించేటువంటి వారికి, రచనా వ్యాసంగాలు సాగించేటువంటి వారికి బుధుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి, లేకపోతే కష్టాలు కలుగుతాయి.
అలానే విద్యార్థులైనటువంటి వారందరూ కూడా బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఎందుకంటే మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ ఈ రెండు కూడా బుధుడి యొక్క అనుగ్రహం వల్లనే మనకు కలిగేటువంటివి. అందుకని ఆ బుధుడికి సంబంధించిన మహామంత్రాన్ని కనుక మనం నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే ఈ దోషాలని కూడా తొలగి చక్కగా బుధుడి యొక్క బలాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఆ మంత్రమే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఇంత చాలా తేలికైన మంత్రం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకి 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తూ ఉండండి. కనీసం ఒక 80,000కి తక్కువ కాకుండా ఈ మంత్రాన్ని జపం చేయండి. రోజుకి 1000 చొప్పున 80,000 అయ్యేంత వరకు కూడా ఈ మంత్రాన్ని జపం చేయండి. 1000 సార్లు జపం చేయడానికి మీకు పావు గంటకు మించి సమయం కూడా పట్టదు. ఇలా 80,000 అయిపోయిన తర్వాత నుంచి రోజుకి 108 సార్లు చొప్పున కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే మీకు అన్ని విధాలా బుధుడి యొక్క బలం చేకూరుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఏ రోజు మీరు మొదలు పెట్టదలుచుకున్నారో ఆ రోజు ముందుగా శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మంత్ర జపం చేయడం మొదలు పెట్టాలి. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశం అన్నమాట. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోబోయే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషుం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుభేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః